ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి దాస్తున్నావు? ఏంటిది సార్? నువ్వు ఒక పేపర్ని దాచడం నేను చూశాను. ఏంటది? అదేం లేదు సార్. నేను చూశానని చెప్తుంటే కథలు చెప్తున్నావా? క్లాత్ పీస్ అయి ఉంటుంది సార్. క్లాత్ పీసా? ఏది చూపించు. అబ్బాయి మిత్ర మేడం ఒకరు. హలో, సరే మేడం, ఇలా ఇవ్వు. ఏంటి చేతులు వెనక పెట్టుకున్నావు? చూపించు. ఏంటి భరతనాట్యం చేస్తున్నావా? ఆపు. తీసుకా. చెప్పు సౌందర్య. ఇదిగో ఇది తీసుకో. ఏంటి ఇది? నోట్లోంచి తీసి నాకిస్తావేంటి? అశ్విన్ అన్న నీకు ఇవ్వమన్నాడు. ఎవరు చూడకుండా ఇది చదువుకో. తీసుకో. నేను అడ్డంగా ఉంటాను, నువ్వు చదువుకో. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. స్టోర్ రూమ్ కి రా. ఇట్లు అశ్విన్. ఏమనుంది? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని స్టోర్ రూమ్ కి రమ్మని రాశాడు. ఓ, ఆ మాట ఏదో నీతోనే చెప్పొచ్చు కదా. ఇలా లెటర్ రాసి ఇవ్వడం ఎందుకు? నేను మర్చిపోతానని చెప్పలేదేమో. సరే, ఎవరికంట పడకుండా సైలెంట్ గా వెళ్ళిపో. వెళ్ళు. అశ్విన్. ఆనంది, వచ్చావా? ఒక్క నిమిషం. ఏంటి అశ్విన్? నువ్వు రావడాన్ని కరుణాకర్ చూశాడా? లేదు, వాడికి కనిపించకుండానే వచ్చాను. అమ్మయ్యా. అసలే ఇక్కడ గొడవలు జరుగుతుంటే నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నా? నాతో చెప్పాల్సినంత ముఖ్యమైన పని ఏముంది? అది సుందరుడి గురించి చెప్పాలి అనుకుంటుంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక అంతరాయం వస్తూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు చెప్పాలని రమ్మన్నాను. నిన్న నేను నీకు ఫోన్ చేసి అడిగితే ఇవాళ సాయంత్రం కంపెనీ నుంచి బయటికి వచ్చాక చెప్తాను అన్నావు కదా. నిన్న రాత్రే చెప్పేవాణ్ణి, కానీ సుందరుడెవరో చెప్పాక దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావో, ఏ రకంగా స్పందిస్తావో నీ ఎదురుగా ఉండి చూడాలనుకున్నాను. అందుకే నీకు సాయంత్రం చెప్తానన్నాను. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే నీతో ఎలా చెప్పాలో, ఎక్కడ చెప్పాలో అర్థం కావట్లేదు. కాబట్టి దీన్ని ఇంకా సాగదీయడం ఇష్టం లేక ఇప్పుడే నీతో చెప్పేద్దాం అనుకుంటున్నాను. నువ్వేంటి ఒక రకంగా ఉన్నావు? సుందరుడు ఎవరో తెలుసుకోవాలంటే నాకే ఒక రకమైన గుండె దడగా ఉంది. సుందరుడు ఎవరో నిజంగా చెప్తావా? చెప్పడం ఏంటి, చూపిస్తాను. ముందు కళ్ళు మూసుకో. అంటే సుందరుడు గోడౌన్లోనే ఉన్నాడా? అవును. ఏడి? ఎక్కడున్నాడు? ఆనంది, ఎక్కడున్నాడు? ఆగాగాగు. అక్కడ ఇక్కడ వెతుకుతావేంటి? సుందరుడు ఇక్కడున్నాడు. ఏంటి అశ్విన్, నీ గుండె మీద చేయి వేసుకుని చెప్తున్నావు? నాతో ఆడుకోక అశ్విన్. నీకు సుందరుడికి సంబంధించిన ఒక వస్తువు సుందరుడు నా చేతికిచ్చాడు.
అది నా పాకెట్లో ఉంది. నువ్వు కళ్ళు మూసుకో, నేను అది చూపిస్తాను. కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరువు ఆనంది. అశ్విన్, అశ్విన్, ఏ అశ్విన్, అశ్విన్, ఎక్కడికి వెళ్ళాడబ్బా? పేరుకు మాత్రం సూపర్వైజర్, ఏ పని చేయడం చేత కాదు. ఏ అశ్విన్, అశ్విన్, అమ్మయ్యా. దేవుడా. ఆనంది, భయపడ్డావా? భయమా? ఒక్క నిమిషం ప్రాణం పోయినంత పని అయింది. వాడంతేలే గాని ఉండు. అశ్విన్, ఇప్పటికే చాలా అవమానాలు పడ్డాం. ఇక ఏం మాట్లాడుకోవాలి అన్నా కంపెనీ నుంచి బయటికి వెళ్ళాకే మాట్లాడుకుందాం. ఆనంది, అది మళ్ళీ ఆ కరుణాకర్ తిరిగి వచ్చినా వస్తాడు. ఈలోపు నేను వెళ్ళిపోతాను. ఆనంది, ఆనంది, ఆనంది. అంకుల్, నన్ను రమ్మన్నారంట. ఎస్, నీతో కాస్త మాట్లాడాల్సింది, అందుకే రమ్మన్నాను. చెప్పండి అంకుల్. మహేష్ డిస్టర్బ్డ్గా ఉన్నాడా? నిన్న మీరు మాట్లాడి వెళ్ళిన దగ్గర నుంచి తను చాలా అప్సెట్ మూడ్లో ఉన్నాడు అంకుల్. మీరందరూ ఉన్నారన్న కాన్ఫిడెన్స్తో మహేష్ని వదిలేసి వచ్చాను. వాడు బిజినెస్ మీద శ్రద్ధ చూపించకపోతే కనీసం నువ్వైనా తనకి అడ్వైజ్ చేయాలి కదా. అంకుల్, టు బీ ఫ్రాంక్, ఆనందిని లవ్ చేస్తున్నానని తను మీతో చెప్పినప్పుడే మీరు నో అని చెప్పుండాల్సిందే, లేదా తనని కంట్రోల్ చేసి ఉండాల్సిందే. ఈ విషయం నీకెలా? నాకంతా తెలుసు. ఈ విషయం గురించి మహేష్ ఫస్ట్ నాతోనే చెప్పాడు. మహేష్కి ఒకటి నచ్చితే ఆ విషయంలో హిల్ బికమ్ సో హెడ్మెంట్. కానీ ఇది నీకు సెట్ అవ్వదని అర్థమయ్యేలా మీరు చెప్తారనుకున్నాను. మీరలా చెప్పలేదు. మహేష్ బిజినెస్ విషయంలో కరెక్ట్గానే ఉన్నాడు, బట్ ఆనంది విషయంలో మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. ఇన్ఫాక్ట్ ఆనంది వాళ్ళ ఊరికి వెళ్దామని నాతో చెప్పినప్పుడే వద్దు అని ఎంతగానో చెప్పి చూశాను, కానీ తను నా మాట వినలేదు. మహేష్ నాకిది కావాలి అని అడిగితే నో అని నేను ఇంతవరకు చెప్పలేదు. అది నీకు కొంత తెలుసు. అదీ కాక ఆనంది మంచి అమ్మాయి.
ఆ విషయంలో స్టేటస్ చూడకూడదు అనుకున్నాను, కాబట్టి వెంటనే నో అని చెప్పలేకపోయాను.